ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం. ఈ వీడియోలో 12 జనవరి 2024 గురువారం అంటే ఈరోజు శుక్రవారం రోజు పంచాంగ వివరాలు మరియు తారాబలము ఏ విధంగా ఉంది అని ఈ వీడియోలో శ్రీ శోభకృత నామ సంవత్సరము పుష్యమాసము హేమంత ఋతువు దక్షిణాయనం. ఈరోజు సూర్యోదయం 6:31 ప్రారంభమవుతుంది. సూర్యాస్తమయం 5:39 అవుతుంది. తిథి శుక్లపాడ్యమి సాయంత్రం 4:35 వరకు ఉంటుంది. నక్షత్రం ఉత్తరాషాఢ సాయంత్రం 5:46 వరకు ఉంటుంది. యోగము హర్షణ సాయంత్రం 4:44 వరకు. అలాగే కరణము భవ సాయంత్రం 4:35 వరకు ఉంటుంది. ఇకపోతే ఈరోజు శుభ సమయాలు సాయంత్రం 5 నుంచి 6 వరకు శుభ సమయాలు. రావుకాలం 10:30 నుంచి 12 వరకు ఉంటుంది. అలాగే యమగండము 3 నుంచి 4:30 వరకు ఉంటుంది. దుర్ముహూర్తము ఈరోజు ఉదయం 8:24 నుంచి 9:12 వరకు, తిరిగి మధ్యాహ్నం 12:22 నుంచి 1:12 వరకు ఉంటుంది. ఈరోజు వర్జము రాత్రి 9:25 నుంచి 10:58 వరకు. అమృత గడియలు ఉదయం 11:37 నుంచి 1:08 వరకు ఉంటాయి. ఇవి ఈరోజు పంచాంగ వివరాలు. ఇక ఈరోజు నక్షత్రము ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి ఈరోజు శుక్రవారం కాబట్టి నవగ్రహ స్తోత్రాల్లో శుక్రగ్రహానికి సంబంధించిన హిమంకొంద మణాలాభం దైత్యానం పరమం గురు శాస్త్ర సర్వశాస్త్ర ప్రోక్తారం భార్గవం ప్రణమామ్యం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపించుకుంటే శుక్రగ్రహ దోషాలు దొరుకుతాయి. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి సూర్యగ్రహానికి సంబంధించిన స్తోత్రం జపం చేసుకోవాలి. అది జపాకుస్మ సంకాశం కాశపేహ మహాద్యుత్యం తమోరిం సర్వపావగ్నం ప్రణతోసి దివాకరం అనే స్తోత్రాన్ని 27 సార్లు జపం చేసుకోవాలి. చేసుకుంటే అధిక శుభ ఫలితాలు వస్తాయి. ఈరోజు శుక్రవారం కాబట్టి సాయంత్రం లక్ష్మీదేవిని అష్టోత్తరాలతో అర్చించి చింతపండు పులిహోర నైవేద్యంగా ఇది తీపి పదార్థం కలిపి నైవేద్యంగా పెడితే ధన విషయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక తారాబలం గురించి చూస్తే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రం అశ్విని మఘామూల నక్షత్రాలకు 26 అవుతుంది. ఈరోజు బాగాలేదు. అలాగే భరణి పూర్వషాఢ నక్షత్రాలకు 36 అవుతుంది కాబట్టి బాగుంది. అలాగే కృత్తిక ఉత్తరాషాఢ జన్మతార కాబట్టి బాగాలేదు. ఈరోజు రోహిణి హస్త శ్రవణ నక్షత్రాలకు 16 అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రాలకు మిత్తతార అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. ధన విషయంలో కానీ స్థిరాస్తుల విషయంలో కానీ ఏవైనా పనులు వ్యాపారం కొత్త వ్యాపారాలు ప్రారంభించుకోవచ్చు. కొత్త ఫ్లాట్స్ భూకు సంబంధమైన విషయాల్లో పనులు చేసుకోవచ్చు. అలాగే ఆరుద్ర స్వాతి శతవిశాఖ నక్షత్రాలకు 5 అవుతుంది బాగాలేదు. ఈరోజు పునర్వసు విశాఖ పూర్వవాద నక్షత్రాలకు 7 అవుతుంది కాబట్టి ధన విషయంలో ఏవైనా పనులు ప్రారంభించుకోవచ్చు. కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చు. ఈరోజు పుష్యమి అనురాధ ఉత్తరవాద నక్షత్రాలకు ప్రత్యక్ష అవుతుంది బాగాలేదు. ఈరోజు ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు క్షమతర అవుతుంది కాబట్టి ఈరోజు బాగుంది. ఏవైనా వ్యాపారానికి సంబంధించిన పనులు చేసుకోవచ్చు. ముఖ్యంగా తారబలం మంచిగా ఉంది అంటే సంపత్తార అయి ఉండాలి, క్షమతార, తార, మిత్రతార, పర్వతార అయి ఉండాలి. మీ జన్మ నక్షత్రం నుంచి ఈరోజు ఉండే నక్షత్రానికి లెక్కించుకుంటే. అలాగే ఈరోజు చంద్రబలం ఉండే రాశులు ఏవో పరిశీలిస్తే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రము ఒక పాదము ధనుస్సులోను, మిగతా 3 పాదాలు మకరంలో ఉంటాయి. ఈరోజు చంద్రబలం ఉండే రాశులు ఏంటంటే మిథునము, కర్కాటకము మరియు తుల, ధనుస్సు, కుంభము మరియు మీనరాశులకు చంద్రబలం బాగుంది. తారాబలం లేని వారు కూడా ఈ చంద్రబలం బాగుంటే ఏవైనా పనులు ప్రారంభించుకోవచ్చు. అలాగే ఉత్తరాషాఢ నక్షత్రం కాబట్టి కిలోంబావు గోధుమలు ఎవరికైనా దానం చేసి ఆదిత్య ఉదయ పారాయణ చేసుకొని ఏవైనా పనులు చేసుకుంటే ఇబ్బందులు లేకుండా ఉంటాయి. ఇక ఈరోజు శుక్రవారము పడమర వారసులు అవుతుంది కాబట్టి పడమర దిక్కు ప్రయాణం చేయాలనుకుంటే, ఏదైనా పడమర దిక్కు ఉండే చోటుకు వెళ్ళి ఏదైనా పనులు చేసుకోవాలనుకుంటే మీరు ఉత్తరంగా ముఖంగా నుంచి కానీ తూర్పు నుంచి కానీ బయలుదేరి వెళ్ళి తిరిగి క్లాక్ వైజ్లో పడమర దిక్కు ప్రయాణం చేసి వెళ్తే మీ అనుకున్న పనులు సాఫీగా సాగుతాయి. అలాగే ఈరోజు ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన వారికి లక్షణాలు ఏంటో ఇప్పుడు వివరిస్తున్నాను. ఈ ఉత్తరాషాఢ నక్షత్రంలో ఏ పాదంలో జన్మించినా కూడా దోషం లేదు. పుత్రికాపుత్రులు ఎవరి జన్మైనా కూడా చాలా శుభము. మంచి ధార్మికుడు, విశ్వాసపాత్రుడు, సూర్యుడు పుత్ర సంతానం ఉంటుంది గలవాడు, సౌందర్యవంతుడు,
గుణవంతుడు, అన్యాయాన్ని సహించేవాడు కాదు. అలాగే భార్యాభర్తలను కుటుంబానికి ఎక్కువగా విలువ ఇచ్చేవాడు, కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమించేవాడు అన్నమాట. స్త్రీ పుట్టిన ధనవంతురాలు, భోగభాగ్యాలు కలిగినది. అలాగే ఇతరులకు సహాయం చేయనది, ఇతరుల విషయాన్ని కూడా చాలా సులభంగా గ్రహించగలిగినది, భర్త ప్రేమను పొందేది, అంటే భర్త చేత ప్రేమింపబడేదిగా ఉంటుంది ఈ నక్షత్రంలో పుట్టిన వారు అన్నమాట. ఈ రకంగా ఈరోజు ఇక పోతే ఈరోజు శుక్రవారం కాబట్టి సాయంకాలంలో లక్ష్మీదేవిని ఆరాధించడం ద్వారా ధన విషయంలో ఇబ్బందులు ఉంటే ఏవైనా తొలగుతాయి. ముఖ్యంగా వ్యాపారస్తులు వాళ్ళ షాపులలో సాయంత్రం పూట ధనలక్ష్మి పూజ చేయించుకుంటే వ్యాపార అభివృద్ధి చాలా బాగా జరుగుతుంది. మరియు ఈరోజు లక్ష్మీ అష్టోత్తరనామ పారాయణ చేసుకోవడము, లక్ష్మీ అష్టోత్తరం కానీ కనకదార స్తోత్రాన్ని కానీ పారాయణ చేసుకుంటే అత్యధిక శుభ ఫలితాలు లభిస్తాయి. శుభమస్తు.